హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. సుమన్ శెట్టి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఎటువంటి నెగిటివిటీ లేని ఏకైక కంటెస్టెంట్. తన టాస్కులు ఆడతాడు, తన పని తానేదో చేసుకుంటాడు, అందరితో కలిసిమెలిసి ఉంటాడు. ఇన్ని రోజుల పాటు ఈ విధంగానే కొనసాగింది సుమన్ శెట్టి జర్నీ. అయితే ఈరోజు బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో భాగంగా గ్యాంగ్స్టర్స్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ గ్యాంగ్స్టర్స్ టాస్క్లో భాగంగా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా క్రిమినల్స్గా, దొంగలుగా మారుతారు అంటూ చెప్పగానే ఇన్నాళ్ళు ఒక రకంగా ఉన్నటువంటి సుమన్ శెట్టి ఈరోజు తనలోని మరో యాంగిల్ని బయటకు తీసి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. ఈ సీజన్ ప్రారంభం నుంచి దొంగతనాలు చేస్తూ దొంగల రాణిగా గుర్తింపు తెచ్చుకున్న సంజనాకే సుమన్ శెట్టి పెద్ద మోపు తీసుకువచ్చాడని చెప్పవచ్చు. టాస్క్లో భాగంగా కంటెండర్స్గా చేసే అవకాశం ఇస్తూ 5,000 రూపాయల మనీని అయితే బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. అయితే అది సంజన లీడర్ కాబట్టి తన వద్ద ఉంచుకుంది. కానీ సుమన్ శెట్టి సంజన వద్ద ఉన్న 5,000 రూపాయలని సంజనాకి ఏమాత్రం అనుమానం రాకుండా కొట్టేయడం జరిగింది. దీంతో సంజన టీం ప్రస్తుతానికి ఖాళీ చేతులతో టాస్క్ ఆడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఒక్క టాస్క్ ముగియగానే సంజనాకే బురిడీ కొట్టించి గట్టి షాక్ ఇస్తూ 5,000 రూపాయలనైతే ఎవరికీ తెలియకుండా లేపేశాడు సుమన్ శెట్టి. ఇన్ని రోజుల పాటు దొంగతనాలు సంజనానే చేస్తుంది అనుకున్నదేమో, కానీ సంజనాకే కుచ్చుటోపీ పెట్టేయడంలో సుమన్ శెట్టి బ్రహ్మ విద్య ప్రదర్శించడంతో అందరూ కూడా షాక్ అయ్యారనే చెప్పాలి. అయితే సుమన్ శెట్టి దొంగతనం చేసిన తర్వాత కూడా ఎవరూ కనీసం సుమన్ శెట్టిపై అనుమానం వ్యక్తం కూడా చేయలేదు. ఎందుకంటే సుమన్ శెట్టి అటువంటి వ్యక్తి కాదు అని అందరి బలమైన విశ్వాసం. అందుకే ఈ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి 5,000 రూపాయలను ఎత్తేసి ఈ వారం మరోసారి క్యాప్టెన్సీ కంటెండర్ రేస్లో నిలబడ్డాడు సుమన్ శెట్టి. సో మొత్తంగా దొంగలకే దొంగ అయినటువంటి సంజన వద్దే దొంగతనం చేసి క్యాప్టెన్సీ రేస్లో నిల్చున్న సుమన్ శెట్టిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.